జల్లికట్టు ఉద్యమంతో హోదా పోరాటం మళ్లీ మొదలైన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ విడుదల చేసిన ఆల్బమ్ యువతలో కొత్త ఉత్సాహాన్నిస్తోంది. ప్రస్తుత కుల మత అవకాశవాద రాజకీయాలకు వ్యతిరేకంగా జనసేన అధినేత 4 పాటలు విడుదల చేశారు. తన సినిమాల్లోని పాటలను రీమిక్స్ చేసి జనసేన వెబ్ ఛానల్లో పెట్టారు. వీటికి మంచి రెస్పాన్స్ వస్తోంది. దేశ్ బచావో ఆల్బమ్లో మొత్తం 6 పాటలు ఉంటాయని ప్రకటించారు పవన్ కళ్యాణ్. మొదట 4 పాటలు విడుదల చేశారు. తొలి సాంగ్ తమ్ముడు సినిమా, రెండో పాట జానీ, మూడో పాట ఖుషి, నాలుగో పాట గుడుంబా శంకర్ నుండి తీసుకుని రీమిక్స్ చేశారు. తమ్ముడు సినిమాలో ట్రావెలింగ్ సోల్జర్ పాటను కాకినాడ సభలో పవన్ కళ్యాణ్ డైలాగులతో కలిపి తొలి సాంగ్ రీమిక్స్ చేశారు. 3 నిమిషాల 11 సెకండ్ల పాటు దీన్ని రెడీ చేశారు. దేశ్ బచావో స్లోగన్తో పవన్ కళ్యాణ్ హోదా కోసం పిడికిలి బిగించిన ఫోటోతో బ్యానర్ తయారు చేశారు. దాని బ్యాక్గ్రౌండ్లోనే 3 నిమిషాల 11 సెకండ్ల పాటు ఈ పాటను రూపొందించారు. కాకినాడ సభలో పవన్ డైలాగులను తమ్ముడు సినిమా పాటతో దేశ్ బచావో తొలి పాటను రీమిక్స్ చేశారు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, భారత్ మాతాకి జై అన్న పవన్ నినాదాలు ఇందులో ఉన్నాయి. ప్యాకేజీ ప్రకటన తర్వాత 2 పాచిపోయిన లడ్డూలు చేతిలో పెట్టారన్న జనసేనాని డైలాగులు కూడా ఇందులో ఉన్నాయి. ఉత్తర భారతీయులకు మాతృదేశంపై ఎంత భక్తి ఉందో, భారత రాజ్యాంగానికి వారికి ఎంత గౌరవం ఉందో మనకి కూడా అంతే గౌరవం ఉంది. అందుకే ఢిల్లీ రాజవీధులకు వినిపించేలా భారత్ మాతాకి జై కొడదామంటూ నినదించిన పవన్ స్పీచ్ను తొలి పాటలో పెట్టారు. వెంకయ్య నాయుడు రాజ్యసభలో ప్రత్యేక హోదాకు డిమాండ్ చేస్తున్న డైలాగులతో రెండో పాట మొదలుపెట్టారు. జానీ సినిమాలోని నారాజుగాకురా మా అన్నయ్య పాటతో దీన్ని రీమిక్స్ చేశారు. ఇందులోనూ పవన్ కళ్యాణ్ బహిరంగ సభల్లోని జై హింద్ అన్న డైలాగులు పెట్టారు. వేముల రోహిత్ ఆత్మహత్యపై మీడియాలో వచ్చిన వార్తల ఆడియోలను మిక్స్ చేశారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా యూనివర్సిటీల్లో జరిగిన విద్యార్థుల పోరాటాల స్లోగన్స్ పెట్టారు. జేఎన్యూలో ఆజాదీ అంటూ కన్నయ్య కుమార్ చేసిన నినాదాలు కూడా ఇందులో ఉన్నాయి. What about the state to the capital city? Nasiru Annaya, Muttula Kannaya, Hey Manarosu Manakundi Mallaya. Raju Gadula Mallaya, Nasiru Annaya, Muttula
గోద్రా అల్లర్ల నేపథ్యంలో జరిగిన పరిణామాల నేపథ్యంలోనే జానీ సినిమాలో ఈ పాట పెట్టామని ట్విట్టర్లో పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. తెలంగాణ దళిత కవి మాస్టర్ జీ ఈ పాటకు సాహిత్యాన్ని రాశారని గుర్తు చేశారు పవన్. దేశ్ బచావోలో మూడో పాటను ఖుషీ సినిమాలో సాంగ్తో రీమిక్స్ చేశారు. ఇది కూడా 3 నిమిషాల నిడివితోనే ఉంది. జాతి నిర్మాణంలో చురుగ్గా పాల్గొనాలంటూ ఈ పాటలో యువతకు పిలుపు ఉందని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. పాట నేపథ్యాన్ని కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. స్వార్థ రాజకీయ నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారాయన. జాతీయ ఉద్యమంలో పాల్గొన్న నిస్వార్థ నాయకుల అడుగుజాడుల్లో నడవాలంటూ పిలుపునిచ్చారు జనసేనాని. రాబోయే తరాలకు యువత స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరారు పవన్. గుడుంబా శంకర్ సినిమాలో లేలే పాటను రీమిక్స్ చేసి దేశ్ బచావ్ ఆల్బంలో 4వ సాంగ్గా పెట్టారు. ఈ సాంగ్లో ఎక్కడ పవన్ డైలాగులు లేవు. కేవలం గుడుంబా శంకర్లో పాటను మాత్రమే రీమిక్స్ చేశారు.